అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇలా ముందు కొన్ని ప్రామిస్ చేశాను నేను, అవి ఫుల్ఫిల్ చేయాలి. చేసే బాధ్యత మా మీద ఉంది. కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీసుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినప్పటికీ రాష్ట్రం మేము మాట తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కష్టాలు ఎదుర్కొని తప్పకుండా మేము ఇచ్చే మాటలు మేము చేసే ప్రామిస్ కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాం. కానీ అంతకుముందు మనం మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలో 5 లక్షల కోట్ల అప్పు, ఏడాదికి 70,000 కోట్లు అసలు వడ్డీ చెల్లింపు భారం, 1,40,000 కోట్లు చెల్లింపు భారం, అంతగా అన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు కొన్ని మనం చెప్పుకోకపోతే అన్నీ కూడా ఫ్రాడే. నువ్వు ఏ స్కామ్ తీసుకున్నా ఫ్రాడే. ఇసుక తీసుకున్నా, ముఖ్యంగా ఇసుక తీసుకున్నా, ఆరోగ్యం తీసుకున్నా, ఇవన్నీ ఉన్నాయి. మెయిన్గా మనకు ఇసుక, గత జరిగిన ఇసుక కానీ, లిక్కర్ కానీ, కనబట్టి కానీ రకరకాల స్కామ్స్ ఉన్నాం. ముఖ్యమంత్రి అయితే ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలి, నా కుటుంబం బాగుండాలి ఉద్దేశంతోనే ఆయన ముఖ్యమంత్రి కొన్ని లక్షల కోట్లు సంపాదించాడు. మన రాష్ట్రాన్ని అభివృద్ధి కట్టించాడు. ఇంట్లో ఎవరు కట్టారు? ఒకటి 400 కోట్లు, 500 కోట్లు ఒకటి కట్టారు, 3-4 కోట్లు కట్టారు. ఆయన స్వార్థం కోసం రాష్ట్రాన్ని బలి చేసి తప్ప రాష్ట్రాన్ని ఎప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా చేయాలి, మన రాబడి ఎలా చేయాలి, మన రాష్ట్ర అభివృద్ధి ఎలా తీసుకెళ్ళాలనే ఉద్దేశం పోలేదు ఆయన. రాష్ట్రం పోతే నాకేమీ ఇబ్బంది లేదు, నేను బాగుండాలి ఉద్దేశమే ఎన్నో ఆయనతో పాటు చదువులకు ఆయన సహచరులు కూడా ఎంతోమంది డబ్బులు దోసేసి ఈరోజు మన చేతి చూపించిపోయారు. చాలా బాకీలు ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల బాకీలు, చిన్న విషయం కాదు. అయినా మా ముఖ్యమంత్రిగా మొండిగా ధైర్యంగా ఎదుర్కొంటున్నారంటే ఐ థింక్ బియర్ అప్సెట్ ముఖ్యమంత్రి. ఇంత బాకీలున్నా, ఇన్ని కష్టాలున్నా ఆయన తొలగకుండా ధైర్యంగా ఎదుర్కొని అప్పులు ఎలా తీసుకెళ్ళి ఆర్థిక పరిస్థితిని ఎలా పెంచాలి, రాష్ట్రాన్ని ఆర్థిక లోటుకు తగ్గించి లాభాలు పెట్టేస్తే నేను కార్యక్రమం చేస్తున్నాడు. ఇది ఎక్స్పీరియన్స్ మ్యాన్ అంటే విజన్ మ్యాన్. జగన్మోహన్కి కలగంటున్నాడు, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను, మళ్ళీ చూసుకోవచ్చే ఉద్దేశంతో నేను ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ప్లాన్లోకి ఉంటుంది, కానీ జీవితంలో ఆయన ముఖ్యమంత్రిగా సమస్య లేదు. నేను అయితే ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఫెయిల్యూర్, తన స్వార్థాన్ని మాత్రం సక్సెస్ అయిన స్వార్థం కోసం ఆయన పిల్లల కోసం కొన్ని వేల కోట్లు వచ్చాడు. ఎలక్షన్ ఆయన అప్పుడు మన ఎలక్షన్ అప్పుడు తీసుకుంటే మేము కూడా ముఖ్యమంత్రి ఉన్నాం, ఆస్తి పెరగలేదు, ఉన్న ఆస్తి అనుకున్నాం. మనకు ఆస్తి లేదేం లేదు, అడ్వాన్స్ 80 కోట్లు వచ్చాడు. ఎక్కడికి వచ్చింది? ఇది వేసుకుని ఒకటి చాలు. అంటే రాష్ట్రాన్ని దివాళీ తీసిన ఆయన, కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.